హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను ఒక్కనే చేస్తాను, మా అమ్మ హెల్ప్ లేకుండా. సో ఈరోజు చూడండి ఎలా చేస్తానో. మీరు ఎవరో ట్రై చేయకండి ఎలాంటి ఇంట్లో, నేను కాబట్టి ట్రై చేస్తున్నా. సో లెట్స్ డూ ఇట్. ఓకే, ఏంటి ఇప్పుడు వేయాల్సినాయి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. పైకే ఉంది అంటే పైకే అయిపోయింది. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓకే ఓకే, చూడండి ప్యాన్ హీట్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ పోయాలన్నమాట. తగినంత ఆయిల్ పోయాలి. మీరు ఎంత చేసుకుంటారో నాకు తెలియదు కాబట్టి నేనైతే తగినంత ఆయిల్ పోస్తాను. ఇప్పుడు పట్టుకోమని ఇలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2.5 వేసాను. ముందే ఉల్లిపాయలు అన్నీ రెడీగా కోసి పెట్టేసుకున్నాను నేనే. ఇదిగోండి ఎలా రెడీ చేసాను చూడండి నీట్గా. ఓకే, ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాం, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగాలి. కాబట్టి నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ వీడియో చూశాను, ఇది నా సొంతగా ట్రై చేయట్లేదు. వాడు చాలా చెప్పాడు ఏయో చేయమని. ఆయిల్ హీట్ ఎక్కాలి ఉల్లిపాయలు వేయాలంటే. ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది, ఎక్కువరకు వచ్చేస్తుంది హీటు. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. మీద తొలుతుందేమో, జాగ్రత్తగా చూసుకుని. ఓకే, బాగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేగాలి, గుర్తుపెట్టుకోండి. మీకు వస్తే మీరు చెయ్యొచ్చు, పర్లేదు. ఈ వీడియో చూసి రెఫరెన్స్గా చెయ్యండి. మీరు ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఎందుకంటే మీకు అలవాటు అవ్వాలి కదా. అప్పుడప్పుడు ఇంట్లో అమ్మాలు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి మనం ఇలా చేసి. మాలని ఎంతసేపైనా ఏమేమి కష్టపడతారు చెప్పండి. ఏదైనా నట్లేదు కదా, ఇంట్లో వచ్చేది పరిగెట్టుకొని. ఈరోజు చేస్తున్నాను, ఎప్పుడు చేయను. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆహా, అన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలి. అందుకే ముందుగా రెడీగా పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు కారం కూడా ఇక్కడే ఉన్నాయండి. అవన్నీ ముందు సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకు అనవసరంగా పిల్లడం అని చెప్పి, మనకి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా అవన్నీ. చాలా వీడియోలు చూశాను, ఏదో చేశారు అని అక్కర్లేదు. మీకు సింపుల్గా టేస్ట్ రుచికరంగా వచ్చేలా భోజనం నేను చేసి పెడతాను మీకు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లగా అయిపోతుంది, ఎల్లో కలర్లో కాదు. ఓకే, మనం చేద్దాం. మా అమ్మ రాకముందే కానిచ్చేయాలి, ఎందుకంటే తిడుతుంది మళ్ళీ. సరిపోద్ది అనుకుంటున్నాను. ఈ మాత్రం ఎల్లో కలరు నాకంటే తెలియలేదు. దిస్ నాట్ ద ఫస్ట్ టైం, చాలాసార్లు చేశాను ఫ్రైడ్ రైస్. జస్ట్ అలా ఏదో అలా అంటూ ఉంటాను అంతే. ఓకే, ఎల్లో కలర్లో అయిపోయాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేస్తున్నాం. పచ్చిమిరకాయలు వేసినప్పుడు జాగ్రత్త, మీద కొడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నగా కరివేపాకు వేయాలి. కరివేపాకు వేస్తే ఇంకా తోలుతుంది అనమాట మీదకి, కాబట్టి దూరంగా వెళ్ళిపోయి వేయాలి. అందుకే ఇంట్లో చేయాలి, ఇలాంటివి మనం చేయకూడదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు మాడిపోయేలోపు వేయాలన్నమాట ఇది, లేకపోతే ఇది రావట్లేదు. చూడండి ఇది ఎలా అయిపోయింది. కొంచెమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అది పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని వేపాలన్నమాట. చూడండి చెమటలు ఎలా పడుతున్నాయో. రోజు ఎంత కష్టపడతారు ఇంట్లో, మీరు చెయ్యాలి ఎలా నాకులాగా. ఇదేమో చెయ్యరు, నేను చెప్పినా ఏంటో నా మాట. మాడిపోలేదులే, ఏమో టేస్ట్గా ఉంటే ఏమో చూద్దాం ఎలా అవుతుందో. ఫైనల్ అవుట్పుట్ వీల్ చెక్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పచ్చివాసన ఇంకా పోలేదు, పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఉల్లిపాయలు మాడిపోయినా పర్లేదు, పచ్చివాసన పోవాలి. నెక్స్ట్ గుడ్లు వేయాలి.
నెక్స్ట్ స్టెప్ 3 గుడ్లు వేస్తున్నాం. చాలా కష్టం. ఇలా వచ్చింది ఇప్పటికీ అయితే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంటికి కింద మాడిపోతుంది. ఇలా నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకండి మీరు, నేను చేశానని చెప్పి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ రైస్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం ఉప్పు కారం ఓన్లీ గుడ్లోకి సరిపోయడానికి వేసాం. ఇప్పుడు మనం ఈ అన్నంలోకి కూడా మొత్తం కలుపుకుంటే సరిపోయేలాగా మనం వేయాలన్నమాట. చూద్దాం. ఎక్కువ వేసేయకండి, తక్కువ వేయండి. ఏమో తెలియట్లేదు ఎంత వేస్తున్నాను. సాల్ట్ మాత్రం తక్కువ వేయండి, తర్వాత తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే తినము. ఏదో ఒక 2 ప్యాకెట్లు వేసాను కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, అది కొంచెం వేద్దాం. వితౌట్ టేస్టింగ్ సాల్ట్ ఎప్పుడు చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ ఎప్పుడు వేయకూడదు అన్నమాట ఫుడ్లో. ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అవన్నీ హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. మనం ఎప్పుడు హెల్త్కి అసలు 5 days ఏం చేద్దాం అనుకున్నారు, బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నాను. కానీ అమ్మ బయట బిర్యానీ ఎందుకులే అని అంది. సరే అని చెప్పి ఇంక ఇంట్లో చేసుకుంటున్నాం. హెల్త్ గురించి ఆలోచించండి, బయట బిర్యానీ కూడా తినకండి. టేస్ట్ చేద్దాం. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ మళ్ళీ వేసుకున్నాం. నేను అనుకుంటాను అంతే, అది ఎలా ఉందో నిజంగా తెలియదు. లాస్ట్లో కొత్తిమీర అయితే ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆపేసాను. ఇదిగోండి మన ఫైనల్గా వచ్చిన రెసిపీ అన్నమాట ఇది. మన ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో చెప్పింది ఇప్పుడు మా అమ్మ. ప్లేట్ బాగుందంటే బాగుందని చెప్పి, బాగాలేదంటే బాగాలేదని చెప్పు. బాగుందా? సూపర్ అంట. సరే బాయ్ బాయ్ చెప్పే. బాయ్. కష్టపడ్డారు వచ్చి స్వెట్టింగ్. సో మీరు కూడా అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉండండి ఇంట్లో. మీ అమ్మాయిని హ్యాపీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. స్పెక్ట్స్ కూడా జారిపోతున్నాయి. బిర్యానీ తినకండి. బాయ్.